మొన్న 26వ తారీఖు రోజు పెద్దరవాణం మండలం గెజిట్ విడుదల చేసిన సందర్భంగా ఆ పెద్దరవాణం మండలంలో 17 గ్రామాలను కలపడం అనేది గ్రామ ప్రజలకు కానీ, గ్రామ పెద్దలకు కానీ, గ్రామ సర్పంచ్కి కానీ, ఆ ఊరి ఎంపీటీసీలకు కానీ, ఏ నాయకులకు కానీ తెలియదు. ఒక నానత్పల్లి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే గణేకల్లు వరకు కానీ మొత్తం 16 గ్రామాల ప్రజలకి ఎవరికి కూడా తెలియకుండా మండల కేంద్రంలోన ఈ విలేజ్లన్నీ కలిపేసి పైకి పంపించడం జరిగింది, ప్రభుత్వానికి పంపించడం జరిగింది. జనాల్లో వాళ్ళది ఏమి ఉద్దేశము, ఆ గ్రామ ప్రజల యొక్క ఉద్దేశం ఏమి అని వాళ్ళది ఏమి తెలుసుకోకుండా తప్పిదం, అధికారులు చేసిన తప్పిదానికి ఈరోజు నిరసన ద్వారా మనం తెలియజేయడం జరిగింది. దాదాపుగా ప్రతి గ్రామం నుంచి 200 మంది వరకు వచ్చి దాదాపు 1213 మంది వరకు వచ్చి మేము పెద్దరవాడ మండలంలోకి మేము వద్దు, ఆదోని మండలమే మాకు ముద్దు, ఆదోని మండలంలోనే ఉంటామనే ఉద్దేశంతో 16 గ్రామాల ప్రజలు అందరూ ఏకదాటిగా వచ్చి నానత్పల్లి కానీ, దానాపురం కానీ, నానాపురం కానీ, చాగి కానీ, గణేకల్లు కానీ, కడితోట కానీ, జీవసలి కానీ, మదిర, బసాపురము, తర్వాత చిన్నారివాడము, చిన్నగోడాలు, ఇన్ని ఊర్లని కలిసి ఏకదాటిగా వచ్చి మళ్ళీ మనకి ఆదోని మండలంలోనే మా గ్రామాలని ఉండాలని చెప్పేసి ఏకదాటిగా వచ్చి మేము సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దీన్ని అందరినీ పరిశీలించి అభ్యంతరాలను తీసుకొని గెజిట్ని నిర్వీర్యం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ గెజిట్ ఎంతున్నా కూడా తిరస్కారం చేయాలని చెప్పేసి మా 16 గ్రామాల ప్రజలు అందరూ కూడా ఆకాంక్ష ఇది. కాబట్టి ఈరోజు ధర్నాకు వచ్చినటువంటి అన్ని గ్రామాల ప్రజలు, నానత్పల్లి గ్రామ ప్రజలు, దానాపురం గ్రామ ప్రజలు, నానత్పల్లి గ్రామ ప్రజలు, చాగి గ్రామ ప్రజలు, నానాపురం గ్రామ ప్రజలు, గణేకల్ గ్రామ ప్రజలు, కడితోట గ్రామ ప్రజలు, జీవశని గ్రామ ప్రజలు, బసాపురం గ్రామ ప్రజలు, చిన్న హరివాడం గ్రామ ప్రజలు, చిన్న గోడాల గ్రామ ప్రజలు మరియు మధిర గ్రామ ప్రజలు, మిగతా సంతెగులూరు బలవీరులో కూడా తీర్మానాలు ఇవ్వడం జరిగింది. మొత్తానికి 17 గ్రామాల్లో 16 గ్రామాలు మేము వ్యతిరేకం అంటే అది ఎట్లా మండలం అవుతుందని చెప్పేసి దీని గురించి తీవ్రంగా ఆలోచించి అధికారులు పైకి పంపించి మండలాన్ని క్యాన్సిల్ చేయవలసిందిగా కోరుకొనిచున్నాం.